అడానీ ఆస్తి నుండి 9 లక్షల కోట్లు మింగేసిన హిండెన్బర్గ్ ఇప్పుడు సైలెంట్గా షట్ డౌన్ పేరుతో ఎస్కేప్ అవుతుంది. ఈ యొక్క హిండెన్బర్గ్ వల్ల 2023లో అడానీ దాదాపు $80 బిలియన్ మార్కెట్ వాల్యుయేషన్ పోగొట్టుకుంటూ మొత్తం అడానీ స్టాక్స్ అన్ని కుప్పకూలిపోయినాయి. జనాలు పెట్టిన పైసలన్నీ వెనక్కి తీసుకోవడం వల్ల అడానీ టోటల్ ఆస్తిలో $110 బిలియన్ ఆయన కొన్ని నెలల్లోనే లాస్ అయిపోయాడు. వరల్డ్ అనే థర్డ్ రిచెస్ట్ పర్సన్ ప్లేస్లో ఉన్న ఈయనని 25వ ప్లేస్కి పడేసిన ఈ కంపెనీ ఇప్పుడు సడన్గా పెద్ద రీజన్ ఏం లేకుండా ఎందుకు మూసేస్తున్నామని చెప్తుంది. ఇంకో 3 రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కుర్చీ మీద కూర్చునే లోపే హిండెన్బర్గ్ ఈ డెసిషన్ తీసుకోవడం వెనుక కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు హిండెన్బర్గ్ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల బీజేపీ గవర్నమెంట్ ఫుల్ ఖుష్ అయిపోయింది అండ్ గట్టిగా పార్టీ చేసుకునే మూడ్లో కనిపిస్తుంది. అసలు ఈ యొక్క కంపెనీ వల్ల గౌతమ్ అడానీ ఎన్ని వేల కోట్లు నష్టపోయిండు, ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిండో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ హిండెన్బర్గ్ మొత్తం పడిపోయింది కాబట్టి ఇప్పుడు దీనివల్ల అడానీ స్టాక్స్లో ఎలా గ్రోత్ కనిపిస్తుందో వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇదంతా చూస్తున్న కొంతమంది జనాలు ఇదంతా అడానీ అదృష్టం అంటుంటే, ఇంకొంతమంది మోదీ చేసిన మాస్టర్ ప్లాన్ అని చెప్తున్నారు. దీంట్లో నిజమెంతుందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. May 6, 1937 రోజు న్యూ జెర్సీలో హిండెన్బర్గ్ ఎయిర్షిప్ లోపల హైడ్రోజన్ లీక్ అవ్వడం వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. సరిగ్గా ఇది జరిగిన 90 ఏళ్ల తర్వాత 15th జనవరి 2025 రోజు కొన్ని దిగ్గజ కంపెనీలను వణికించి చుక్కలు చూపెట్టిన హిండెన్బర్గ్ కంపెనీ కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది. ఈ యొక్క న్యూస్ ఎంత ఘోరంగా వైరల్ అవుతుందంటే ప్రజెంట్ అడానీకి సంబంధించిన షేర్స్ 9% పైకి లేచినాయి. అడానీ గ్రూప్ CFO ఈ ఇన్సిడెంట్ చూసిన వెంటనే కిత్నే ఘాజీ ఆయే కిత్నే ఘాజీ గయే అని చెప్పేసి ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిండు. ఇది కూడా సోషల్ మీడియాలో చాలా ఘోరంగా చక్కర్లు కొడుతుంది. ఫైనల్లీ హిండెన్బర్గ్కి అడానీకి జరిగిన యుద్ధంలో అడానీనే విన్ అయ్యిండు అని చెప్పేసి జనాలంతా పండగ చేసుకుంటున్నారు. అండ్ ఇదంతా ఒక లెక్క అయితే బీజేపీ పార్టీ వాళ్ళు రియాక్ట్ అవుతున్న విధానం ఇంకో లెక్క. పక్క దేశాల నుండి ఇండియన్ కంపెనీస్ని వణికేయడానికి వచ్చిన హిండెన్బర్గ్ లాంటి కంపెనీస్ ఎలా అయితే మూతపడ్డాయో అలానే ఆ కంపెనీస్కి సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా మూతపడతారు అని చెప్పేసి ఇలా కొన్ని ట్వీట్లు చేయడం, కొన్ని మాటలు చెప్పడం లాంటివి చేస్తుంది. ఇప్పుడు అందరి మైండ్లో వస్తున్న మెయిన్ డౌట్ ఏంటిదంటే ఈ కంపెనీ ఎందుకు సడన్గా షట్ డౌన్ అయింది? హిండెన్బర్గ్ ఫౌండర్ నేట్ ఆండర్సన్ ఈ విషయం మీద ఒక డీటెయిల్డ్ నోట్ రిలీజ్ చేసిండు. యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నా. ప్రజెంట్ లాస్ట్ పైప్ లైన్లో ఉన్న ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే ఇంకా మొత్తం పనంతా ఆపేసుకొని ఈ కంపెనీని మూవ్ చేస్తున్నామని చెప్పేసి ఆయన సాఫ్ట్గా చెప్పేసిండు. దాని గురించి మా ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో అండ్ మా టీం వాళ్ళతో చాలా రోజుల ముందు నుంచే మేము డిస్కస్ చేస్తున్నామని కూడా చెప్పిండు. ఇదంతా చెప్తూ దీంట్లో పర్సనల్ విషయాలు ఏం లేవు అండ్ నా హెల్త్ బాగాలేదు అన్నట్టు కూడా ఏం కాదు అండ్ నా దగ్గరికి ఎవ్వరు వచ్చి ధమ్కీలు లాంటిది కూడా ఇవ్వలేదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసిండు. ఇంతకాలం నాతో వర్క్ చేస్తూ వచ్చిన నా 11 మంది టీం మెంబర్స్ మీద నాకు చాలా గర్వంగా ఉంది. ఈ 11 మంది 100కి పైగా ఇండివిజువల్ బిజినెస్ మెన్స్ని వణికించి వాళ్ళ కంపెనీస్ లోపల ఉండే లొసుగులను బయటపెట్టి ప్రజెంట్ ఆ కంపెనీస్ పైన సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ నడిచేలా ఆ కంపెనీస్ ఏమేమి మోసాలైతే చేసినావో అవన్నీ బయట పెట్టే ప్రయత్నం చేసినామని చెప్పేసి దాంట్లో చెప్పిండు. మరి ఇంత గొప్ప పనులు చేసిన వీళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఎందుకు మూసుకుంటున్నారంటే ఈ వర్క్ వల్ల వాళ్ళు అండ్ వాళ్ళ టీం మొత్తం ఈ కంపెనీస్ పైనే ఫోకస్ పెట్టడం వల్ల నిజంగా మమ్మల్ని కేర్ చేసే మా ఫ్యామిలీ మెంబర్స్ని అసలు పట్టించుకోవట్లేం. సో ఇప్పుడు వాళ్ళకి టైం ఇవ్వాల్సిన టైం వచ్చింది, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నామని చెప్పేసి చెప్తుంది. హిండెన్బర్గ్ అనేది నా లైఫ్లో ఒక క్లోజ్ చాప్టర్ మాత్రమే, నా జిందగీ అంతా దీనికే ఇస్తా అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పలేదు అని ఇందులో డీటెయిల్గా చెప్పేసిండు. నువ్వు ఇంత మంచోను ఎప్పుడైనా రా అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. అసలు షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది అండ్ హిండెన్బర్గ్ దాని నుండి ఎట్లా ఇన్ని కోట్లు సంపాదించిందో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా మనం లాంగ్ సెల్లింగ్ గురించి వింటూ ఉంటాం. అంటే ఏదైనా కంపెనీ దాని షేర్ ప్రైస్ తక్కువలో ఉన్నప్పుడు అక్కడ డబ్బులు పెట్టి ఆ ప్రైస్ పెరిగిన తర్వాత అమ్ముకుంటే వాళ్ళకి కొంచెం ప్రాఫిట్స్ వస్తాయి. బట్ షార్ట్ సెల్లింగ్ అంటే దీనికి కంప్లీట్లీ రివర్స్. అయితే ఏ కంపెనీ అయితే పీక్లో ఉండి మంచి పొజిషన్లో ఉంటుందో ఆ టైంలో ఆ కంపెనీ షేర్స్ అమ్మేసి అది మొత్తం కింద పడ్డ తర్వాత కొనుక్కోవడమే షార్ట్ సెల్లింగ్. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎట్లా చేస్తారంటే వీళ్ళు ముందు అన్ని కంపెనీస్ని చూస్తూ ఉంటారు అండ్ అందులో ఒక మంచి కంపెనీని టార్గెట్ చేసి ఆ కంపెనీ లోపల ఉండే లొసుగుల్ని అవన్నీ రీసెర్చ్ చేస్తూ ఒకటొకటి బయట పెడుతూ డాక్యుమెంట్స్ రెడీ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ దగ్గర ఒక కంప్లీట్ డాక్యుమెంట్ రెడీ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయాలి అండ్ ఎలా రిలీజ్ చేయాలి అంతా డిసైడ్ చేసుకొని ఆ షేర్ ప్రైస్ ఎప్పుడైతే పైకి లేస్తుందో ఆ టైంలో హిండెన్బర్గ్ వాళ్ళు ఆ షేర్ మొత్తాన్ని అమ్మేసుకొని ఈ రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తారు. ఇది రిలీజ్ అయిన వెంటనే హిండెన్బర్గ్ ఇంత పెద్ద కంపెనీ అండ్ వీళ్ళ మీద ఇంత రీసెర్చ్ చేసి రిలీజ్ చేసింది కాబట్టి ఎవరెవరైతే ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసారో వాళ్ళంతా అందులో నుంచి వాళ్ళ డబ్బులు తీసేస్తూ ఉంటారు.
అలా కంపెనీ గ్రాఫ్ మొత్తం కుప్ప కూలిపోవడం వల్ల ఇలా షార్ట్ సెల్లింగ్ చేస్తూ హిండెన్బర్గ్ వాళ్ళు పైసలు సంపాదిస్తూ ఉంటారు. అంటే ఎవరి మీద అయితే రీసెర్చ్ చేసి ఈ నోటీసులు రిలీజ్ చేసిరో వాన్ కంపెనీలనే ఇన్వెస్ట్ చేసి వాన్ పైసలన్నీ గుంజుకునే రకం. అలా ఇజ్రాయెల్లో ఒక చిన్న అంబులెన్స్ డ్రైవర్గా జర్నీని స్టార్ట్ చేసి ప్రజెంట్ ప్రపంచంలోనే 3వ రిచెస్ట్ పొజిషన్లో ఉండే అడానీ షేర్స్ని దింపి ఆయనని 27వ పొజిషన్కి తీసుకొచ్చినంటే ఆయనకి ఎంత దమ్ముండొచ్చు అండ్ అడానీ కంపెనీని షార్ట్ సెల్లింగ్ చేసి ఎన్ని కోట్లు సంపాదించుండొచ్చో మీరే అర్థం చేసుకోండి. అయితే ఇదంతా చూసినప్పుడు మనోడు కూడా రీసెంట్గా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ సినిమా చూసినట్టే అనిపించింది. జూదం ఎంత బాగా ఆడావనేది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం అనే ఈ డైలాగ్ ఈ సిచ్యువేషన్ మొత్తానికి బాగా సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఎలాగో కంపెనీ మొత్తం మూసేస్తున్నారు కదా, దానివల్ల అడానీకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది. ఈ ఒక్క కంపెనీ వల్ల అడానీ 9,24,000 కోట్లు నష్టపోయిండు. యాక్చువల్లీ ఈ హిండెన్బర్గ్ అడానీతో పాటే ఇంకొన్ని వందల కంపెనీస్ మీద ఇలాంటి రిపోర్ట్స్ రిలీజ్ చేసింది. ఆ కంపెనీస్ అన్ని మొత్తం మూతబడిపోయి ఆ ఫౌండర్లు కూడా దివాలా తీసే పొజిషన్కి వెళ్ళిపోయారు. బట్ ఇది అడానీ దగ్గర ఎందుకు రిపీట్ కాలే అంటే అడానీ కంపెనీ ఫండమెంటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇండియాలో అడానీ పోర్ట్స్, అడానీ ఎయిర్పోర్ట్స్, సోలార్ పవర్కి సంబంధించిన కంపెనీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కంపెనీస్, ఇలా వీటి ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈ కంపెనీని పడేయడం హిండెన్బర్గ్ వల్ల కూడా కాలేదు. అండ్ ఇన్ని కంపెనీస్ని మేనేజ్ చేస్తున్న పెద్ద బిజినెస్ మ్యాన్లలో ఏకైక బిజినెస్ మ్యాన్ అడానీనే కాబట్టి అడానీ మీద ఫోకస్ చేస్తే మనకి ఎక్కువ పైసలు వస్తాయి. ఈ బుడ్డ కంపెనీస్ మీద ఫోకస్ చేసి 2 కోట్లు 3 కోట్లు లేకపోతే 100 కోట్లు తీసుకొని మనం ఏం చేయలేం. ఇలా ఈ పెద్ద కంపెనీ మీద ఫోకస్ చేస్తే ఒక్కటేసారి జాక్పాట్ కొట్టొచ్చు అని చెప్పేసి చాలా డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసి వాళ్ళు ఈ రిపోర్ట్స్ని పబ్లిష్ చేసిరు. బట్ దాని ఇంపాక్ట్ షేర్ మార్కెట్లో చూపించి ఇన్ని వేల కోట్లు లాస్ అయినప్పటికీ మళ్ళీ కంపెనీ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండడం వల్ల రికవరీ అయింది. అండ్ ఇప్పుడు ఎలాగో ఈ కంపెనీ మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి ఇది వెళ్ళిపోయిన నెక్స్ట్ మినిట్ నుండే అడానీ స్టాక్స్లో మ్యాసివ్ రైజ్ని చాలా మంది వరకు అబ్జర్వ్ చేశారు. ప్రజెంట్ స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అడానీ పవర్ రోజ్ అనేది 9.2% పైకి లేచింది. అండ్ అడానీ గ్రీన్ ఎనర్జీ 8.86% ఇంక్రీజ్ అయింది. అండ్ అడానీ ఎంటర్ప్రైజెస్ 7.72%, అడానీ టోటల్ గ్యాస్ 7.10% వరకు గ్రో అయిపోయింది. ఇలా ఓవరాల్గా జస్ట్ ఈ ఒక్క న్యూస్ వల్లనే అడానీ కంపెనీ లోపలికి 28,000 కోట్ల వరకు మార్కెట్ లోపల నుంచి తెచ్చుకుండు. అండ్ ప్రజెంట్ అడానీ కంపెనీస్ వాల్యుయేషన్ 12.9 లక్షల కోట్లకి రీచ్ అయిపోయింది. అండ్ ఇది 13 లక్షల కోట్లకు కూడా ఈజీగా రీచ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇంకో మేజర్ క్వశ్చన్ ఏంటంటే సరిగ్గా 3 రోజుల్లో ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కుర్చీ మీద కూర్చుంటాడు అనే టైంకి ఎందుకు షట్ డౌన్ అనే న్యూస్ వచ్చింది. మేబీ మోదీ లేదా ట్రంప్ ప్రెషర్ వల్ల హిండెన్బర్గ్ ఇప్పుడు షట్ డౌన్ అయిందా అని చెప్పేసి కొంతమంది మైండ్లో తిరుగుతున్న క్వశ్చన్. అయితే ప్రజెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి 47th ప్రెసిడెంట్ అయ్యిండు. సో ఈయన అయిన వెంటనే హిండెన్బర్గ్కి ఈ కొత్త గవర్నమెంట్ వల్ల పెద్ద లాసెస్ రావచ్చు. ఎలా అంటే ట్రంప్ ఎప్పటి నుండో ఈ షార్ట్ సెల్లింగ్ అండ్ స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ని ఎంకరేజ్ చేయడు. అండ్ అడానీ ట్రంప్ గెలిస్తే నేను మీ యూఎస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెడతా అని చెప్పేసి ట్వీట్ చేసి చెప్పడం వల్ల వీళ్ళిద్దరి బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉండొచ్చో చాలామంది అంచనా వేసేసారు. సో ఒకవేళ ట్రంప్ ఎక్కితే అప్పుడు అడానీకే మేజర్ బెనిఫిట్స్ ఉంటాయి. వాటి వల్ల హిండెన్బర్గ్ మీద కేసు పెట్టి ఫౌండర్ని జైలు వేసేసి కంపెనీ మొత్తం దివాలా తీసి మొత్తం లాస్లకు పంపించేసి కంపెనీ మూసేసే పొజిషన్కి తీసుకొస్తారు. సో అట్లా మూసేయడం ఎందుకు, ఇప్పుడు నేనే చెప్పేసి అయిపోతుంది అని చెప్పేసి ఈ డెసిషన్ తీసుకోవచ్చు. రెండోది, ట్రంప్కి సంబంధించిన SEC లాంటి పొటెన్షియల్ రెగ్యులేటరీ బాడీస్ హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ చేయడం వల్ల వీళ్ళ మీద కొన్ని ఆంక్షలు పెట్టేసి వీళ్ళు ఇలాంటి పనులు చేయకుండా మొత్తం ఆపేసి కంపెనీని మూసేసే పొజిషన్ వస్తుంది. ఇలా ముందు లోపల ఎలాగో పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ అయ్యి కంపెనీ మూతపడ్డం కంటే నేను ముందే ఇలా ఒకటి రిలీజ్ చేసేసి నైస్గా ఎస్కేప్ అయిపోతా అని చెప్పి లక్కీ భాస్కర్ స్టైల్లో ఈ ఒక్క న్యూస్ రిలీజ్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. మన ముందు నోటీసులలో అట్లాంటివి ఏం లేవు, ఎవరు నాకు ధమ్కీయలే అని చెప్పేసి 100 మాటలు చెప్పొచ్చు. బట్ లోపల ఏం జరిగిందో వాళ్ళకి మాత్రమే తెలుసు. అండ్ ఒకవేళ ఫ్యూచర్లో జరగవచ్చు అనే భయం వల్ల ఇలా క్లోజ్ అయ్యి కూడా ఉండొచ్చు. ఏదైతే అదైంది. కానీ ఇప్పుడు గౌతమ్ అడానీ స్టాక్స్ మాత్రం ఘోరంగా హైప్ అవుతున్నాయి. అండ్ ఒకప్పుడు ఎంతైతే లాస్ చూసిందో అంత లాస్ని రికవర్ చేయాలనే పొటెన్షియల్తో రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు కూడా అడానీ స్టాక్స్లో కానీ వేరే మీకు నచ్చిన స్టాక్స్లో ఇన్వెస్టింగ్ లాంటివి స్టార్ట్ చేయాలనుకుంటే ఏంజల్ వన్ బెస్ట్ యాప్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా రిజిస్టర్ అయ్యి మీ ఇన్వెస్టింగ్ జర్నీని ఏంజల్ వన్ లాంటి ట్రస్టెడ్ యాప్స్తో స్టార్ట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.